హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. మొత్తానికి 7 రోజుల తర్వాత అయితే మన మెటీరియల్ అంతా కూడా వచ్చింది. ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడే అయితే ఓపెన్ చేసిర్రు. ఈరోజు ఫిట్టింగ్ అయిపోతే మనకు ట్రయల్ కొట్టుకొని పర్ఫెక్ట్ అనిపిస్తే వెళ్ళిపోవడమే. ఒకవేళ ఏమన్నా లీకేజ్ ప్రాబ్లం, ఎయిర్ లీకేజ్ అయ్యి ఏమైనా చిన్న చిన్నవి ఉన్నాయనుకో అవి కూడా చేసేస్తారు ఈరోజు. మనకి ఇక మొత్తం ప్రాసెస్ రేపు అయిపోతుండొచ్చు నాకు తెలిసి. అయితే ఇలా అయితే మనకు లక్కు, లేదంటే రేపు ఇక చూద్దాం ఏం చేస్తారో పని. అన్నీ చూస్తున్నారు, మొత్తం కొత్త పార్ట్స్ అయితే వేసేసారు ఇప్పుడు ఈడి వరకు. ఇది ఫ్లై వీలు, ప్రెషర్ కిట్టు, ఇది వచ్చేసి డిస్కో. ఈ మూడింటికి కలిపే మనకి 37,400 చిల్లర అయింది. ఇక్కడ ఇంకా కొత్తవి ఉన్నాయి, ఇప్పుడు అన్నం తిని వచ్చిన తర్వాత వేస్తారంట. ఇది వచ్చేసి మనకి ఇది బూస్టర్ అనమాట, క్లచ్ బూస్టర్. ఇది ఇంక ఏంది ఉన్నాయి నాయన. ఇది వచ్చేసి బ్రాకెట్, ఇది వచ్చేసి బేరింగ్. ఈ మూడు వేసేది ఉన్నది. ఇంకొక ఆయిల్, డ్యూరామ్యాక్స్ క్లచ్ ఫ్లూయిడ్ అంటే ఆయిల్, ఇవి వేయాలి. వేసినాక మళ్ళీ వెనకాల మనకి అది డైపారం వేయాలి. డైపారం వేసినాక మళ్ళీ అది చెకింగ్ చేయాలి, ట్రయల్ కొట్టాలి. ట్రయల్ కొట్టి ఇంకేమన్నా చిన్న చిన్న ఏమైనా ఉన్నాయనుకో అవి కూడా కంప్లీట్ చేసి ఇలా పంపించేస్తుంటారు. మరి మొత్తానికైతే చూద్దాం అన్నం తిని వచ్చిన తర్వాత. గిట్లుంది పరిస్థితి. మొత్తం టోటల్ బిల్ అయితే మామూలుగా ఎస్టిమేషన్ అయితే 63,000 చిల్లర నేను చెప్పిన కదా లాస్ట్ వీడియోలో. మొత్తం కలిపి ఇల్లు అదొకటి ఇదొకటి చార్జ్ చేసి చిన్న చిన్న అయ్యోటి ఒకటి ఆయిల్ పోయడం, చిన్న వాచర్లో గిచ్చర్లో నట్లు బోల్ట్లు అవి టోటల్ అన్నీ కలిపిగా మొత్తం ఎంత వేస్తారో చూద్దాం బయటికి వెళ్ళేసరికి. ఇది పరిస్థితి. అంతా కంప్లీట్ అయిపోతేనే మనకి ఎంత ఖర్చు అయిందనేది తెలుస్తుంది. 7 రోజులు అయింది ఇప్పటికీ. ఇట్లా ఎత్తనే లేదే జిమ్ము, తక్కువ బరువు లేదు ఇది. అమ్మని అమ్మ ఇంపసావానికి వేసుకుంటావా, నీకు ఒక క్వార్టర్ వస్తుంది. మొత్తం వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గేర్ బాక్స్ అయితే ఎక్కియాలి. ఎక్కించేటప్పుడు అయితే మినిమం ఒక 3-4 అయితే కంపల్సరీ ఉండాలి. దానికైతే చాలా రిస్క్ అనమాట, వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మన బండి ముందు అయితే ఈ బండి ఉందన్నమాట. ఇప్పుడు మన వర్క్ అయిపోయింది కాబట్టి బయటికి వెళ్ళాలంటే ఈ బండి అడ్డుగా ఉంది. అందుకనే ఈ బండిని అయితే ముందుకు దోస్తున్నారు. దీన్ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలంటే కాదు, దీన్ని కూడా సేమ్ మనదాగానే క్లచ్ ప్లేట్లు అన్నీ అయితే ఇప్పేసిర్రు, గేర్ బాక్స్ కూడా దింపిర్రు కిందికి. అందుకని చెప్పేసి ఈ బండిని అయితే అందరు కలిసి ముందుకి డక్క కొడుతురు. थोड़ा आगे थे रानी 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 इंका रानी इंका रानी राइट पड़े. ఇప్పుడు మన బండిని అయితే బయటికి తీసేసినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పక్కన పెట్టేసి ఆ బండిని అయితే మళ్ళీ ఇంత ముందుకున్న ప్లేస్లోకి అయితే వెనకకు నెట్టేస్తారు. ఇవన్నీ పాత అన్న వేసుకోవాలి. కాటన్ నక్కో ఇద్దరు దేదైతే ఓకే. మొత్తానికైతే బండి కంప్లీట్ అయిపోయింది. బయలుదేరుతున్నాం ఇక. దేవుని దయ వల్ల తొందరనే అయింది. ఒకసారి కట్ అవుతుందా కాదా నాయన చూడు నాయన. చక్కగా దేనికని తరిగింది అనుకోండి. ఇంకా అడంగా చూడే అటు సైడ్ చూడే. రైట్ బయటికి వెళ్ళాం. మొత్తానికైతే బయట పడ్డాం. దేవుడా, దేవుని దయ వల్ల బయట పడ్డాం. ఏంది బాధ మీ అనుకోకుండా ఇంత పెద్ద ప్రాబ్లం పెట్టే. ఇట్లా ఉంటుంది బండి పని అంటే. ఇక దేవుడా ఏ ప్రాబ్లం పెట్టకుండా చూడాయన. ఇప్పటికైనా తక్కువ లేదు, 70,000 80,000 90,000 అంటే పరిచి మోపడి అయిపోతుంది. ఇంత కష్టపడి మళ్ళీ అంతా ఈ షోరూమ్లలో పెట్టుడే అవుతుంది. ఈ టైంలో వెళ్ళొచ్చంటావా 5 గంటలకి? బండ్లో కుత కుతలాడతాయి ఈడ టర్నింగ్లల్లో.
కాడి దాకా బ్రిడ్జి దాకా ఏం కాదు, బ్రిడ్జి దాకా పోయినాం అంటే ఇక కథం అవతల ఇక జమ్మని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక్క కారణకి టర్నింగ్లోనే కొంచెం ఇబ్బంది, బండ్లు అన్నీ అడ్డం పెడతారు. అది చూసుకొని ఇటు చూసుకొని 5-6 రోజుల నుంచి ఒక్క కాన్నే బండి అన్నే పెట్టి ఉండేసరికి బ్యాటరీలు కూడా డౌన్ అయిపోతూ ఉంటాయి. ఛార్జింగ్ పెట్టుకొని అయ్యేసరికి బాగానే మన బ్యాటరీలు ఇంకా డౌన్ కాలే, ఎందుకంటే ఇంకా మననే బ్యాటరీ వాటర్ పోసుకున్నాం, అన్నీ చెక్ చేసుకున్నాం ఎప్పటికప్పుడు. లేకపోతే మాత్రం ఎప్పుడు పని పెడతా ఉంటాయి బ్యాటరీలు కూడా, టైం టు టైం అన్నీ చేయించుకోవాలి చెకింగ్. ఒకటే హారన్లు కొడతారు ఈ ఆటోలో వెనకాలంగా. ఈ అమ్మ బండి జమ్ అంటుందేమే, ఓకే సౌండ్ చేంజ్ అయిపోయింది. ఇంత కసిగా పడేది ఇట్లాంటి ఇట్లా పడుతున్నాయి ఇప్పుడు. ఇక చిరాకు లేచింది ఆ షోరూమ్లో ఇన్ని రోజులు ఉంటారుకే. అమ్మ దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఎప్పుడు బయట పడతావు నాయన, ఎప్పుడు బయట పడతాం దేవుడా అన్నట్టే ఉంది పానం అంతా. ఏమో బయటకు వచ్చినాక మళ్ళీ అంత వస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ టెన్షన్, లోడ్కి ఎక్కడ పోవాలి, లోడ్ ఏం లోడ్ దొరుకుతుందో, ఎట్లుంటుందో, ఎంత రేట్ తగ్గిందో. తగ్గడే ఉంది కానీ పెరుగుతలేదు రేట్, అయితే మస్తు డౌన్ అయిపోయినాయి. పోతారా నేను ఇప్పుడు ఈయన మధ్యలో రోడ్ మీదకి పెట్టిండు బండిని, కారు. నాకు అంత ఐడియా వస్తలేదు రూట్ అంతా కూడా. రోడ్డు చిన్న ఉంది, ఆటోలు బస్సులు ఈ రోడ్ల మీద. నాకు ఎంతసేపు ఉన్నా కానీ ఇప్పుడు మనకు బీఆర్ హోటల్ పోయే రోడ్డు ఉంటుంది కదా, అది ఆ రూట్కి పోయేదాకా నాకు ఇదంతా ఐడియా రానే రాదు అసలు. ఒకసారి ఆ రూట్ టచ్ అయితే ఇక అక్కడి నుంచి మళ్ళీ గోవాటి కాదు, ఇక మన హైదరాబాద్ పోయిన దాకా ఏకైనా సరే కానీ ఐడియా వస్తుంది. ఇది ఇట్లా చుట్టూ తిరిగి వచ్చేసరికి అంత కన్ఫ్యూజ్ అయిపిస్తుంది నాకు ఈ రోడ్ అంతా. ఇప్పుడు నైట్ పూట అయినా కానీ అక్కడ సైడ్ బండ్లు మొత్తం జామ్ అయిపోయినాయంట, అక్కడ ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు మనం బీఆర్ హోటల్ దగ్గర ఆగి పొద్దుగాల బయలుదేరి వెళ్ళిపోతాం, అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో అనేది కనుక్కొని. అదే ఇప్పుడు మనం ఇట్లా లుమ్డింగ్, మనం వచ్చేటప్పుడు లుమ్డింగ్ నవగాం రోడ్లు వచ్చినాం కదా, ఆ రోడ్లు వెళ్తే మాత్రం మళ్ళీ అక్కడ ఒక రోజు, మళ్ళీ అక్కడ ఒక 2 రోజులు 3 రోజులు ఆ జామ్లోనే వెయిట్ చేయాలి. అందుకని వద్దులే నాయన, ఈ రూట్ ఓపెన్ అయ్యాక మళ్ళీ అటెందుకు అని చెప్పేసి ఇటే పోతున్నాం. ముందలంతా బండ్లు ఏడబడితే అన్ని బండ్లు జామ్ అయిపోయి ఉంది. జరసేపు అయినాక వెళ్ళినా అయిపో, ఏమో తొందర ఆగనే ఆగలే పానం. బండి ఓకే అయింది అనగానే రప్పూరికి వస్తూనే ఉన్నాం, బండ్లు మీదకి వస్తున్నాయి. మనం 9 గంటలకు 10 గంటలకు అట్లా వెళ్ళినా అయిపోయి. ఇప్పుడు నైట్ వెళ్ళేది లేదు కాబట్టి మేము ఏమనుకున్నాం, ఆ ఓపెన్ ఉందాం సప్ప వెళ్ళిపోదాం, ఇక డైరెక్ట్ మేఘాలయ నుంచి అటు గోవాటి సైడ్ వెళ్ళిపోదాం అనుకున్నాం. తీరా వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ అక్కడ పోయి ఆగాల్సి వస్తుంది బీఆర్ హోటల్ కాడ. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటాయి, ఆడ నీళ్ళు బాగాలేక ఆడ స్నానం కూడా చేయలేదు షోరూమ్లో. ఏమైనా ఊరికైనా మంచి వాటర్ బాటిల్ పెట్టి మొహం కడుక్కున్నాడు. ఇంకా క్యాన్ వచ్చేసి 100 రూపాయలు. చూడు ఈ ఆటో ఆయన ఎన్ని ఆపే చూడు, అటు తీస్తలేడా, తీసిండా? ఈయన చూడు టూటో ఆయన బండిలోనే ఉండి ఆయన బండి తీస్తూనే లేడు. అబ్బా వీళ్ళకి ఏమని చెప్పాలి, ఇక ట్రాఫిక్ జామ్ వాళ్ళతో సంబంధం లేదు. మీరు ఎక్కడైనా ఊరన్నట్టే అనిపిస్తుంది నాకు. సరే సైడ్కి పెట్టుకుంటే అయిపోతుంది, ప్లేస్ లేదన్నట్టు కాదు, మళ్ళీ బొచ్చడి ప్లేస్ ఉంది. స్టార్ట్ అయింది ఇక ఖరాబ్ రోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి గుంతలు చూడరు ఎంత పెద్ద గుంతలు ఉన్నాయి. మొత్తం పొక్కలు ఉంది రోడ్ అంతా.
సైడ్ది యాంగ్లర్ గలగల 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 అంటుంది ఈ గుంతలలో ఎత్తేసరికి. ఆ నట్టు లూజ్ అయినట్టుంది, టైట్ చేసుకోవాలి నట్టు. కూరగాయలు ఏమైనా తీసుకుంటావే? సంత జరుగుతుంది. మనం ఇప్పుడు అస్సాం స్టేట్లో ఉన్నాం. వచ్చేటప్పుడు మనకి మేఘాలయ స్టేట్ తగలే. ఇప్పుడు వచ్చేసి మనం మేఘాలయ స్టేట్ దాటి మళ్ళీ అస్సాం పోతాం. ఇక్కడ చూడుర్రి, చిన్న చిన్న ఘాట్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఈ టూటో ఆయన బండి ఎక్కుతనే లేదు. అందుకనే ఘాట్ రోడ్లలో ఆటోలు టూటోలు ఏం అలో చేయరు. ఆ మేఘాలయ మొత్తం అసలు ఒక్క ఆటో కూడా ఉండదు, ఒక టూటో కూడా ఉండదు. ఈ అస్సాం స్టేట్లోనే మన అస్సాం దాటేసి మేఘాలయకి ఎంట్రీ అయితే ఈ ఆటోలు టూటోలు ఏమి ఉండవు, మొత్తం కార్లే, ఇంటింటికి కారు. పోయినట్టు వస్తున్నాయి నా స్పీడ్గా. అన్ని యాక్సిడెంట్ జోన్లో ఇక్కడైతే మొత్తం ఇట్లా పడితే అట్లా వస్తారు స్పీడ్గా టర్నింగ్లలో. సర్కిల్ ఉంది, రౌండ్గా తిరిగిపోవాలి. అప్పుడు మనం అది ఐజాల్ పోయేటప్పుడు పోలేదానే, చిన్న రోడ్ రాలే, ఇదే చూడుర్రి బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి. ఇట్లా తిరిగి మళ్ళీ దానిపైనుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఐడియా వచ్చింది. ఇక్కడ నుంచి నాకు ఓకే, టెన్షన్ లేదు. ఇక్కడ నుంచి ఐడియా ఉంది నాకు రూట్ అంతా. పోలీసు వాళ్ళు ఉన్నారుగా ఇక్కడ మంచిగానే. చలో రైట్ చూస్తారు కదా. అటు పోతున్నామో అగర్తల రోడ్డు, మనం ఇప్పుడు వచ్చిందేమో ఐజాల్ రోడ్డు. సోనాపూర్ వచ్చేసి 60 కిలోమీటర్లు, జవాయి 133. సోనాపూరే అసలైన ఘాట్ రోడ్లు ఉండేది. డేంజర్ టర్నింగ్ ఘాట్ ఉంటుంది చూడు, ఒకసారి మన బండి టచ్ అయింది అదే. ఈ టూటోలు వెనకమ్మటి పోతే ఇలా మనం పోయినట్టే. ఇక రైట్ కూడా అంటున్నాం, పక్క నుంచే బండి వస్తుంది. ఓనన్న పోవట్లేడు ముందడికి, మళ్ళీ వెనకనన్న అవతలేడు. ఆయన టూటో ఆయనే. ఇక్కడ బండ్లు చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ అయ్యాయి సిమెంట్ బండ్లు. ఆడ ఒక కంపెనీ ఉంటుంది, సిమెంట్ కంపెనీ. అలాగే దగ్గర 2-3 కిలోమీటర్ల నుంచి అన్ని లైన్లోనే ఉన్నాయి. ప్లేస్లో వెళ్ళేది రోడ్డు మీదనే పెట్టుకోరు. చూస్తారు కదా అక్కడ రైట్కి టిప్పర్లు అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ మన ముందున్న టిప్పరు అయితే అక్కడ నుంచి ఎంటీ టిప్పర్లు ఇటు వస్తున్నాయి. ఇటు కట్ అయ్యేటప్పుడు ఈ బండి ఆగాల్సి వస్తుంది. ఇక్కడ ఇంతకుముందుకో ఏరు మనకి రప్ప 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 దిగిపోయేది. ఇప్పుడు చూస్తారు కదా హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసే ఉంది. అయినా కానీ ఇక్కడ చూస్తురుగా మనకి 9.2 బూస్టర్ వేసినాక మంచి పెరుగుతుంది కానీ తగ్గట్లే. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, మంచిగానే సైడ్ చెప్తారు. చూస్తురుగా బండ్లు అటు కట్ అవుతున్నాయి. ఈ 2 బండ్లు అటు వెళ్ళిపోతే కథ మనం చక్కగా వెళ్ళిపోతాం. స్కూటీ అయినా చూడు, ఈరోజు రోడ్డు మీద పెట్టింది చక్కగా కారు. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ఇంటి బండి అయినా లోడ్ బండి అయినా ఏదైనా సరే చెక్ చేస్తారు లోపల. ఇంటి బండి కాబట్టి బాడీలో చూసిండు, చలో రైట్ అని లైట్ కొట్టిండు. అది లోడ్ బండి అయితే ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆపిస్తారు. ఆపిచ్చి ఏంది కథ ఏందని పేపర్లు ఇట్లా అన్నీ చెక్ చేసి ఏమైనా డౌట్ వస్తే పట్టా గిట్లు ఇప్పిస్తారు. పట్టా గిట్లు ఇప్పి చెక్ చేస్తారు. అన్ని లోడ్ బండ్లే, అన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పంపిస్తారు. ఇక్కడ బండ్లన్నీ లైన్లో ఆగినాయి అక్కడ దాకా. మరి జామ్ అయిందో మరి ఎట్లనో కథ తెలియదు. సైడ్ కొట్టుకొని పోతూనే ఉన్నాయి. అమ్మ ఏంది అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది అయింది జామ్. పైనుంచి చూడబోతుంటే జామ్ గట్టిగానే ఉన్నట్టుంది. లైన్లో పోక అటు ఇరుకుదామని అటు పోయిండు, కథం ఇటు కాకుండా అటు కాకుండా అయింది కథ. మనం దాని వెనకాల బాగా ఇరుకకుండా చేస్తే ఇప్పుడు బండ్లన్నీ జామ్ అవుతాయి అటు సైడ్. పాపం పోనీ తీగ ఏం చేస్తాం. ఒక డ్రైవర్ బాధ ఒక డ్రైవర్కి అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ అని రాసింది పేరు, హైదరాబాద్ అని రాసిండు. జమ్మూ కాశ్మీర్ బండి
బీఆర్ హోటల్ కాడ ప్లేస్ ఉందో లేదో ఇంకా మంచిగా పోయి బీఆర్ హోటల్ వండుకుందాం అనుకుంటున్నాం మేము. ప్లేస్ లేకపోతే అయితే ఇక ఈ లైన్లో పెట్టుకొని జాగారమే చేయాలి. ఇక గిత్తత కదులుతాయి. అక్కడ సోనాపూర్ దాటిన దాకా జామే ఉంటుంది. ఈడ ఒకవేళ జామ్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి ఇక్కడ దాకా జామే ఉంటాయి బండ్లు. ఎప్పుడైనా సరే బీఆర్ హోటల్ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు ముందుకు పోయినాక జామ్ అయ్యేది. ఇక్కడ నుంచి జామ్ ఉందంటే ఎట్లేదన్నా కానీ మనకి జామ్లోనే తెల్లారిన దాకా పోతూనే ఉండాలి. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. బండిని తీపిచ్చేస్తుంది పోలీసు అని. ఫోటో దింపుతూనే ఉండాలి. ఆ బండి ఇప్పుడు రాంగ్ రూట్ అటు పోయి ఇటు వచ్చినందుకు ఆయన ఫోటో దింపుతుంది. బండి చలానే వేస్తారు ఇక దానికి. పోలీస్ ఆయన ఫోటో తీసిండు ఆ బండిది. అందుకని ఎప్పుడైనా కరెక్ట్ రూట్లో పోవాలి. మేమే మొగలు అని ఓటేకి చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఆయన అటు పోతే ఆయనకు చలాను పడే. మన బండి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ పెట్టినాం బీఆర్ హోటల్ దగ్గర. ఇక్కడ లైన్ చూస్తారు కదా, మొత్తం లైనే. అక్క గాడి అయ్యేనా? ఈ బండి వచ్చేసి మన రాజాబాయ్ వాళ్ళ బండి. అయితే ఏంటంటే హిందీ అనమాట. మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మన బండి తీసుకొచ్చి ఇలా పెట్టేసినాం. ఎందుకంటే అక్కడ వాటర్ దొరకట్లే, ఏ ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ ఇక్కడ మంచిగా సేఫ్టీగా ఉండొచ్చు, పడుకోవచ్చు, నిద్ర కూడా పోవచ్చు అని చెప్పేసి ఇక్కడ బండి పెట్టుకున్నాం. వీళ్ళు లైన్లోనే వెళ్ళిపోతారంట. ఒకవేళ మనకు కంటిన్యూ బండ్లు పోతున్నాయి అనుకో, మన బండి తీసుకొని పోయి ఆ లైన్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పేసి ఈ సేఫ్టీ అని చెప్పేసి ఇక్కడ ఆపుకున్నాం. आपका प्रॉपर किधर है भाई? मेरा ये अपना वेस्ट बंगाल धूपगुड़ी है ना, जलपाईगुड़ी धूपगुड़ी, సిలిగురి దుప్గురి జల్పైగురి. रहने वाला हूँ मैं। ఓకే ఓకే. ఇక్కడ దుప్గురి ఉంది కదా, అక్కడ ప్రాపర్ అనమాట వీళ్ళది. కలకత్తా నుంచి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇక్కడ అగర్తల కానీ ఈ చుట్టుపక్కల ఇక్కడ కంటిన్యూ తిరుగుతూ ఉంటారు అనమాట వీళ్ళు. కాకపోతే ఇప్పుడు మన వీడియోలు చూస్తూ ఉంటారంట. మన బండి చూసి మన బండి దగ్గరికి వచ్చి మనతో మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ भाई, థ్యాంక్ యూ సో మచ్. आप इतना हमको सपोर्ट कर रहे हैं, थैंक यू सो मच. बात कर रहे हैं, बोलो. इनको ज़्यादा से ज़्यादा लाइक शेयर कीजिए, फॉलो कीजिए और ट्रक लाइव के बढ़िया दिखाते हैं. थैंक यू सो मच. थैंक यू थैंक यू थैंक और यू. हमारे जो हिंदी वाले से रिक्वेस्ट है, हिंदी वाले से सपोर्ट है कि भाई तेलुगु वालों को भी सपोर्ट करो. बात नहीं समझ में आया, बात अलग की है, बात अलग है, काम एक ही है. हाँ काम एक ही है, बस फर्क रह जाता, थोड़ा सा भाषा में फर्क पड़ जाता है. हम हिंदी बोलते हैं और आप तेलुगु बोलते हैं, बाकी वह सब चलते तो एक ही जगह पे है. ఇప్పుడు వచ్చేసి మన బండ్లు అయితే కదిలేటట్లేవు. ఇంకా అంతలోపు ఇవన్నీ లోపల పెట్టేసుకున్నాం అనుకో, పోయినప్పుడు మనం అక్కడ ఇంటికాడ ఏమన్నా పెట్టుకుంటే మనకి ఇవన్నీ సామాన్లు అన్నీ అవసరం వస్తాయి. ఎప్పుడన్నా రేపు ఇవన్నీ కలిపి ఏదన్నా ఒక మంచి ఏదన్నా తయారు చేద్దామని చెప్పేసి నాకు ఒక ఆలోచన రిమోట్లతోని. ఈ కింద పిట్ చేయాల్సినవి. అమ్మో నాయన, తక్కువ బరువులు అయ్యి. నీకేం లేస్తా చెప్పు, ఏమైనా లేస్తుందా నీకు? ఓకేనా? ఇదేంటిది? ఈయన ఏమంటారు, బ్రేక్ చాంబర్ అంటారు. చాంబరా? ఏం చేస్తాం ఇక, ఈ సెంటర్ ఎక్సెల్ మొత్తం ఖాళీగానే ఉండే అని చెప్పేసి ఇలా పెడుతున్నాం. నువ్వు పట్టదంటే పట్టదు, పడుతుందంటే పడుతుంది. ఎలకలు ఉన్నాయి యాక్చువల్గా మన బండిలో. ఎలకల్ని పడదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఇది ఉందా, దీంట్లో ఏం చేస్తామంటే నవ్వకు, నవ్వుతే ఇది కోసి పెడితే ఇలా దొండకాయ. మళ్ళీ నాకు కోపం తెప్పాకు. ఇది వచ్చేసేమో మన క్లచ్ ప్లేట్, క్లచ్ బూస్టర్. ఇది చూస్తారు కదా, ఇది వచ్చేసి మన క్లచ్ బూస్టర్ అంటారు. అయితే దీన్ని మన అప్డేట్ వర్షన్లో ఇది వేరే వేసిర్రు. చిన్నగా ఉంది, అది వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది అండ్ ఇది కూడా సైజ్ పెద్దగా ఉంటుంది. నేను సంఖకి ఎత్తామయ్యా, నీ సంఖకి వేసుకో, నువ్వు వేసుకో. దోస్తులు ఇప్పుడు ఇది నేను యాక్చువల్లీ ఇది ఏంటంటే స్పేర్లు ఎప్పుడైనా అవసరం ఉంటుంది తీసుకున్నా. నేను వేసుకోవట్లే. నేను ఏమన్నాడు, ఇప్పుడు సంఖకి వేసుకోరా, నేను సంఖకి ఎత్తా. ఇప్పుడు నేను ఇంకునేలే ఇవన్నీ ఎందుకో మరి, ఇవన్నీ ఏం చేసుకుంటారు అక్కడ వచ్చాయంటే మరి ఎడబెట్టను. ఇలా ఇవన్నీ వేస్తే ఇల్లు ఇవి అంటుకోస్తా, వంచుకో, లేకపోతే పడేసుకో. బట్టలు మూడే అయ్యి ఉన్నాయి. ఏమున్నాయి చూడు, నీ సామానే అంతా. నీ టోపీ గీపీ తీసుకో, నీ కుల తీసుకో, ఫస్ట్ నీ గబ్జులు తీసుకో. నిజంగా అన్ని ఇల్లునే ఉన్నాయి. మరి దాచిపెట్టిన గ్లౌజులు, క్యాపులు, చలికాలంలో మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఇలా జమ్మూ కాశ్మీర్ పోయినప్పుడు తీసుకున్నాయి అన్నీ అల్ల దాచి అన్ని ఇళ్ళనే ఉన్నాయి. ఎడబైనా నేను అనుకుంటున్నా, ముసలోడు తీసుకుపోయినా ఇంటికి నేను అనుకున్నా. చాలా సామాన్ ఉంది బండిలో. ఈ ఏడేడే పెట్టాలి ఏందనేది అర్థమవుతలే. ఈ ముసలాయన చూసుకుంటాడు అనుకుంటే ఈ ముసలాయన చూస్తలేడు. అది తీసింది ఇల్లు పెట్టుకో, అలా రైస్లో పెట్టు. మరి ఇల్లు ఏమైనా బీడీలు ఉన్నాయా? అమ్మ నా బీడీలు బీడీల కట్టలు అన్నీ తెచ్చుకున్నా ఆయన. టేబుల్ కట్టాలి.
ఇట్లా పెట్టాలి, అదే దాంట్లో టమాటా ఏదైనా పెట్టాలి, కొడపం పెట్టాలి. ఏం తింటాయి ఎక్కువ ఏం కొడుతున్నాయి? ఇల్లు చూద్దాం, ఇల్లు ఏమేమి కొడుతున్నాయో. ఇలా అన్ని ముక్కలు ముక్కలు ఉన్నాయి, ఈ ఎలకలు ఇల్లనే కొడుతున్నాయి. ఉల్లిగడ్డలు చూడరు, ఇగో ఉల్లిగడ్డ నెట్ట నరికింది చూడు, కర్ర ఉల్లిగడ్డను మొత్తం కొరికేసింది. ఇది నచ్చనట్టుంది, ఇక్కడ పడేసింది. దోస్తులు ఇప్పుడు ఇది ఎంతసేపు అటు సైడ్ వస్తుంది, ఆ వంట సామాన్లకి వెళ్ళి ఇట్లా పెడితే తినేం కదిలియొద్దు, చక్కగా చిన్న ఇటు వస్తుంది, ఇటు వచ్చి టపక్కని పడుతుంది. ఇక కథం. పొద్దున్నే లేచి చూసినాం, పడ్డదేమో అని చూస్తే వామ్మ ఎంత దొంగ అది, పన్నే పడలే. జరుగు చూపిద్దాం. ఇంకా చూడరు నాయన, ఎట్ట పెట్టిన టమాటా అట్నే ఉంది. దోశలో ఇప్పుడైతే నీళ్ళు పట్టుకుంటానికి వచ్చినాయి. నీళ్ళు అయితే నీళ్ళు ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడైనా వచ్చి ఇక్కడ తానాలు చేస్తాం, బట్టలు ఉతుకుంటాం. ఇటు వచ్చేటప్పుడు అయ్యింది ఆపుకుంటాం, పోతేప్పుడు ఆపుకుంటాం. మంచిగా వస్తాం, ఫ్రెష్గా తానం చేస్తాం, మంచిగా అల్లబోతాం, రొట్టెలు తింటాం. మంచిగా రొట్టెలే ఇక ఇక్కడ ఏం దొరకదు, పప్పు ఇలా డాబా హోటల్. జర మొంగడుకుంటా జర ఆగి జర మన ట్రాఫిక్ ఎట్లా ఉందో అంత చూపిస్తా. ఒక్క చెట్లు చూడు ఎట్లా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయో, కింద నుంచి పైకి ఉన్నాయి. ఇగో ఎంజాయ్ చూడు ఒక్క చెట్లు ఎట్లా ఉన్నాయి. మొంగడుకుంటా చెట్లు జరాగు. దోస్తులు ఇప్పుడు ట్రాఫిక్ చూడు, మేము రాత్రి 6 గంటలకు వచ్చినాము. 6 గంటలకు వచ్చినాము, ఇప్పటిదాకా కూడా ట్రాఫిక్ వదలలేదు. చూద్దురా నాయన, వామ్మ ఏం ట్రాఫిక్ ఏమో కాసిన ట్రాఫిక్ చూడు. ఓ అమ్మ, ఎక్కడ ఆ ఊరు దాటవచ్చు, ఇక్కడ 5-6 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇక ఇదే ఫస్ట్ హోటల్ మాది. మళ్ళీ ఇక 1 కిలోమీటర్ బాగానే ఘాటి వస్తుంది. ఇది బీఆర్ హోటల్ అంటారు ఎప్పుడైనా. చెట్టు చాలా అయిపోయింది ధర. చెట్టు మంచాలు చూడు పండుకున్నాక దేనికై బాగుంటాయి, ఇక్కడ జబర్దస్త్ ఉంటాయి. చెట్టు చాయ్ ఆయే దేదో చాయ్ ఎన్ని అంటుండు, ఎన్ని అంటుండు. దో డైలీ ఇక్కడనే మేము ఆపుకుంటాం. ఆనిక జానిక ఇదే ఆపుకుంటాం, మంచిగా పండుకుంటాం. చూడు మంచం గించం వేసుకొని ఎట్లా సముద్రం ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. మన హాయిగా ఉంటుంది, ముద్దుగా పండుకోవచ్చు ఇక్కడ మంచిగా. ఓకే, సూపర్ ఉంది చాయ్ మాత్రం, సూపర్ ఉంది. సూపర్ ఉండకుండా సూపర్ ఉంది అంటే మంచిగా ఉంది, నువ్వు తాగి చూడు. ఈ గుండు మాత్రం సాఫ్గా ఉంది. గుండు ఇలా గీకాలే, ఇక ఇదంతా చేసుకోవాలి. చాలా రోజులు 10 రోజులు అవుతుంది. చూడు తమ్ముడు, జాబ్ ఎంత అయిందో దగ్గర ఉని అమ్మ. ఒక లాస్ట్ కొండ ఉందా, కొండ అవుతుందా ఉంటుంది. ఇంకా కొండ అవుతుంది. ఇంక ఆడికి మనం బండి ఓసారి ఇట్లా ఆనుకుంటా చూడు, వాని దాకా ఉంటుంది ఆ దేవుని గుడి దాకా. ఎక్కడ దేవుని గుడి ఇక్కడ దగ్గర ఒక 10-15 కిలోమీటర్ 20 కిలోమీటర్ లేదు దేవుని గుడి. బాగానే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రణవ్ సాఫ్ట్వేర్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే వెళ్ళి క్లిక్ చేసి మీ లక్కునైతే పరీక్షించుకోండి. గుడ్ లక్.